వెల్కమ్ టు మా ఊరి టారో. డియర్ విఎస్, మీకు ఏంజల్ జస్టిస్ చేశారండి. ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకున్నారో అది జరగలేదు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. వేగంగా తలకిందులు చేయడానికి అవకాశం లేదు. కొంతమంది కొత్త కుట్ర చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఏంజల్ మీకు జస్టిస్ చేశారండి. మీ విషయంలో ఏదో క్రియేట్ చేసేద్దాం అనుకున్నారంట. ఒకటే చెప్తున్నారు ఏంజల్, అస్సలు వర్రీ అవ్వద్దు. ఓకేనా? అస్సలు వర్రీ అవ్వద్దు. మీరు మనీ గురించి కానీ, పర్సనల్ లైఫ్ గురించి కానీ, దేని గురించి వర్రీ అవ్వద్దు, మానేయండి. దిస్ ఈజ్ యువర్ అల్టిమేట్ సైన్. మీరు వర్రీ అవ్వడం ఫస్ట్ మానేయండి. అన్నిటిని బుర్రలోంచి రీస్టార్ట్ చేసేయండి. ఓకేనా? పాసిబిలిటీ ఉంటే ఐస్, ఓకేనా, ఐస్తో మసాజ్ చేసుకోండి ఫేస్ మొత్తం. ఓకేనా? ఐస్ వాటర్తో ఒకసారి ఫేస్ వాష్ చేసుకోండి. కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఒకసారి మొత్తం రిలాక్స్ అయిపోయి మొత్తం క్లీన్ అయిపోద్ది. బుర్రలో అసలు ఏం పెట్టుకోవద్దు. దేని గురించి వర్రీ అవ్వద్దు. మీరు చేతుల్లో లేని దాని గురించి మీరు బాధపడడం వల్ల ప్రయోజనం లేదు. అయిపోయిన దాని గురించి ఎవరెన్ని రకాలుగా చెప్పినా సరే ఏ ఒక్కరికి ఒకలా అర్థం అవుతుంది. మీరు ఒకటి చెప్పడానికి చూసినా అది 10 మందికి 10 రకాలుగా చేరుద్ది. సో మిమ్మల్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ఏ తప్పు చేయలేదు. ఎవరికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవసరం లేదు. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు డివైన్ సమక్షంలో మీకంటే చాలా స్ట్రాంగ్గా డివైనే సమాధానం చెప్పుద్ది. మీరు అసలు ఇక్కడ ఎవరికి మీరు సమాధానం చెప్పక్కర్లే. మీరు ఎవరి కింద బతకట్లేదు ఇక్కడ. ఓకేనా? లీవ్ యువర్ లైఫ్. నమ్మకంతో ఉండండి అంతే. మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. నోటు కాగితంలో, నోటు విషయంలో, ఓకేనా, ఎన్న విషయంలో, ఇద్దరి విషయంలో నమ్మకంతో ఉండండి. ఎస్, మీరు అనుకుంది కరెక్టే. నమ్మకంతో ఉండండి. అండ్ నోటు మర్చిపోండి. డబ్బుల గురించి ఇద్దరి విషయంలో మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మర్చిపోండి. ఎందుకంటే ఆ పని వల్ల డబ్బులు పోతాయి. డబల్ఎస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. 100% అనుకుంది జరగదు. హ్యాపీ ఎండింగ్ లేకుండా చేయలేరు. దారులు క్రియేట్ చేయడానికి చూస్తున్నప్పటికీ దారులు ఉంటాయి, కానీ అందులో వాళ్ళు ప్రయాణం చేసి మీ దాకా రాలేరు. ఓకేనా? ఆల్వేస్ ఎనీబడి, ఎవరైనా ఏమైనా ఎక్కడైనా చేయొచ్చు, కానీ దానికి మంచికి పర్మిషన్ ఉంది, చెడుకు పర్మిషన్ లేదు. ఓకేనా? సో ఇక్కడ మీరు అలాగే అది మీకు కూడా అవకాశం ఉంది. మీరు ఏ బిజినెస్ అయినా చేయొచ్చు, ఏ పనైనా నేర్చుకోవచ్చు, ఏ వ్యాపారం అయినా చేసుకోవచ్చు. ఓకేనా? ఇది మీ లైఫ్ అండి. మీరు కర్మని క్లియర్ చేసుకునే అవకాశం మీకుంది. 100% మీ తలరాతను మీరు రాసుకోవచ్చు. కర్మ, తలరాత మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు దానిని ఎలా రాసుకుంటే అది అలాగే వెళ్తుంది. ఓకేనా? మీకు చెడు జరగాలనున్నా, మీరు మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటే ఆ చెడు మీ దాకా రాదు. మీరు మీ స్వార్థం కోసం, స్వలాభం, దౌర్జన్యం, ఓకేనా, ఇంకొకరిని నిందించడం అన్నీ కూడా కర్మ. స్వలాభం కోసం ఇంకొకరిని నింద వెయ్యాలి అని చూస్తే అది కర్మ అవుద్ది. దానివల్ల మీరు లాభపడరు, దానివల్ల మీకు మంచి జరగదు. ఓకేనా? అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు తీసేయండి. అవి పరీక్షలు లాంటివి. మీరు వెళ్తున్న దారిలో మీకు సక్సెస్ వస్తుంది అన్నప్పుడు కఠినమైన పరీక్షలు ఉంటాయి. అది కర్మలను బట్టి వస్తాయి, కొన్ని పరీక్షించడానికి వస్తాయి. ఆ పరీక్షలో నిలబడి మీరు నెగ్గి ముందుకెళ్ళాలి. మీ వంతు అయిన ప్రయత్నం మీరు చేయాలి. మిగతాది మీ యొక్క గాడ్ చూసుకుంటారు, మీ అమ్మవారు చూసుకుంటారు. ఓకేనా? అంతేగాని ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? ఇక్కడైతే మీరు అమ్మవారి ప్రొటెక్షన్లో ఉన్నారండి. మీ విషయంలో పర్సనల్ లైఫ్ లేకుండా చేయడం కోసం దారులు చూస్తున్న ఇద్దరిని అమ్మవారు కొట్టిపడేశారు. ఈ లైఫ్ టైంలోనే వాళ్ళు ఏమీ చేయలేరు. సంతకాలు పెట్టలేరు, ఫుల్ స్టాప్ పెట్టలేరు. సంతకాలు పెట్టించుకోలేరు, ఫుల్ స్టాప్ పెట్టించుకోలేరు. సంతకాలు రివర్స్ అయిపోతాయి, ఫుల్ స్టాప్లు రివర్స్ అయిపోతాయి. ఓకేనా? సంతకాల కోసం, ఫుల్ స్టాప్ల కోసం, ల్యాండ్ల కోసం వాళ్ళు చేసే అన్నీ రివర్స్ అయిపోతాయి. ఈ లైఫ్ టైంలోనే టైం కోసం చూడడం వేస్ట్. ఇద్దరి విషయంలో బాగా ఆలోచించుకోండి, మంచిదా కాదా అని. మంచి పని అయితే జరగడానికి 1,00,000 దారులు ఉన్నాయి. చెడ్డ పని అయితే ఒకటే దారి, కానీ ఆ దారిలో కూడా మీకు మంచి జరగదు, పైగా ఆ దారిలో కూడా మీరు అనుకుంది జరగదు.
ఎందుకంటే ఇక్కడ అమ్మవారి బ్లెస్సింగ్ ఉంది. ఇప్పుడు మీరు కర్మ చేసి ఆ కర్మ అనుభవిస్తారా అంటే లేదు ఇక్కడ. ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా! వాళ్ళు డివైన్ చైల్డ్. వాళ్ళు ఏ తప్పు చేయలేదు. ఇక్కడ ధర్మంగా బతికే వాళ్ళు. ఓకేనా? ధర్మంగా బతికే వాళ్ళని వాళ్ళ దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప వాళ్ళ దాకా ఎవరు రాలేరు. మీ అమ్మవారి పర్మిషన్ లేదండి. రీగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బాగా ఆలోచించుకోండి. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. మీ గురించి ఎవరెన్ని రకాల రూమర్స్ స్ప్రెడ్ చేసినా దానివల్ల వాళ్ళకి వచ్చింది ఏమీ లేదు. యు ఆర్ ఏ ప్రొటెక్టెడ్ చైల్డ్. అది అందరికీ అర్థమవుతుంది. మీరు డివైన్ చైల్డ్ అని, మీరు ఏ తప్పు చేయలేదని, మీ చుట్టూ కూడా ఫ్రేమ్ చేయడానికి చూస్తున్నారని, తద్వారా మీకు జరగాల్సిన వాటిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారని. ఓకేనా? యు ఆర్ గోయింగ్ ఏ స్పిరిచువల్ అవేక్నింగ్ అండి. మీది కానీ ఒక కర్మ సైకిల్లో మీరు చాలా టైం స్పెండ్ చేస్తారు. దాని నుంచి మీ డివైన్ మీ బాధ చూడలేక మీకు స్పిరిచువల్ అవేక్నింగ్ అనేది కలిగించారు. ఓకేనా? నిజమేంటి అబద్ధం ఏంటి అనేది ఆ అవేక్నింగ్ మీకు కలిగేలా చేశారు. దానికి ఖచ్చితంగా మీరు గ్రాటిట్యూడ్ చూపించాలి. ఓకేనా? స్మాల్ స్టెప్స్ టువర్డ్స్ యువర్ డ్రీమ్. మీ డ్రీమ్ అచీవబులే. అది ఎంత పెద్ద డ్రీమ్ అయినా సరే కొంచెం కొంచెంగా స్టార్ట్ చేయండి. ఏం పర్లేదు. ఓకేనా? ఒక రోజు చేసినా ఇంకొక రోజు చేయి పని ఏం పర్లేదు. కంటిన్యూ చేయండి. ఇట్స్ ఎ మారథాన్. ఓకేనా? వన్ డే రన్నింగ్ రేస్ కాదు. ఓకేనా? సోషల్ మీడియా విషయంలో పెద్దగా ఎవరైతే ట్రై చేస్తున్నారో మిమ్మల్ని ఆపాలనే ప్రయత్నం, వాళ్ళు స్టెప్స్ తీసుకోవడం ఆపేయాలి. లేదంటే అది వాళ్ళకి అగెనిస్ట్గా పడుతుంది. ఓకేనా? మైండ్ని డైవర్ట్ చేసేసి మీ మీద ఫేక్ లీగల్ ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఫేక్గా ఫాల్స్ అలిగేషన్ చేసో, లేదంటే మీ మైండ్ డైవర్ట్ చేసో మీ పనిని మీకు అగెనిస్ట్గా చేయించి జైల్లో పెట్టాలనుకుంటున్నారు. ఎలాంటి చేంజ్ తీసుకురాలేరు. ఎలాంటి చేంజ్ తీసుకురాలేరు. ఫియాన్సీ విషయంలో లెటర్ కే ఉన్న పర్సన్ ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే జరగాల్సిన మ్యారేజ్ జరగక మానదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇట్ ఈస్ హ్యాపెండ్. ఖచ్చితంగా ఫాలోన్ అండి. ఓకేనా? టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా ఎలా జరగాలో అలా జరిగిపోద్దండి. వీళ్ళు సైడ్కి వెళ్ళిపోవాల్సిందే. వీళ్ళ రూమర్స్, వీళ్ళు చెప్పిన రూమర్స్తో వీళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళు మాత్రం ఎలాంటి చేంజ్ తీసుకురాలేరు. ఓకేనా? మీ యొక్క చైల్డ్ వాంట్స్ని తీసుకొచ్చి మిమ్మల్ని డౌన్ చేయాలి అని ఫేక్ అపాలజీ డ్రామాలు, ఈ రెండు కూడా నెగిటివ్ ఎనర్జీ డ్రామాలు అండి. మ్యానిపులేషన్, ప్రొవోకింగ్ అంటారు దీన్ని. అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టుగా వాదించి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు. మిమ్మల్ని ఏడిపించడానికి ట్రై చేస్తున్నారంట. ఎందుకంటే మీరు చేస్తున్న పని మానేసి వాళ్ళ కాస్త చూడాలి, లేదా వాదించాలి, లేదా బాధపడుతూ ఏడుస్తూ ఉండాలి. ఇది వాళ్ళ యొక్క మోటో. అది జరగదు. ఓకేనా? ఇక్కడ మీరు డివైన్ మర్చిపోతున్నారు. ఎవరైతే కార్మిక్ చేష్టలు చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా? మీ యొక్క వర్త్ మీరు తెలుసుకోండి. డోంట్ చేంజ్ యువర్ పాత్. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. 666 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.